ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎంత బాగున్నాయో మీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇది జియో పొలిటికల్ అంశం కింద చూడాలా, లేకపోతే మన మిలిటరీ కింద చూడాలా సార్? రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే ఒక ఆఫ్రికన్ దేశం బిఏఎల్ ఒక గవర్నమెంట్ సంస్థ తయారు చేసిన D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ని కొన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే మనం ఇది 2020 గల్వాన్ ఘటన జరిగేసరికి మన దగ్గర డ్రోన్స్ లేవు, డ్రోన్ టెక్నాలజీ మనకు తెలియదు. మొదటిసారి డ్రోన్ యొక్క కెపాసిటీ ఏంటో మనం అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధంలో చూసాం. అజర్బైజాన్ డ్రోన్స్ వచ్చేసి వాళ్ళు టర్కీ డ్రోన్స్ కావచ్చు, లేదా మనకు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన డ్రోన్స్ కావచ్చు, వాటితోటి అర్మేనియా సైన్యాన్ని కంప్లీట్ గా నాశనం చేయగలిగారు. అది ఫస్ట్ టైం చూసాం. రెండవది మనం యుక్రెయిన్ యుద్ధంలో కూడా చూసాం. వీళ్ళు ట్యాంకులన్నీ తీసుకొని బెలారూస్ నుంచి రష్యన్ ఆర్మీ వస్తే కనుక పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు వీళ్ళు డ్రోన్స్ తోటి. కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఏంటో మనం తెలుసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ 2020-21లో మనం లిటరల్ గా నిద్ర లేచాం డ్రోన్ యొక్క కెపాసిటీని చూసి. అంటే ఇప్పుడు 4 ఏళ్లలో మనం ఎంత పురోగతి సాధించగలిగామంటే ఈ రోజు దేశాలు మన దగ్గర నుంచి ఆ టెక్నాలజీ కొనుక్కోవడానికి సిద్ధపడతాం. సరే, ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చిన్న దేశం కావచ్చు, వాళ్ళ పెద్ద శక్తి లేకపోవచ్చు, స్ట్రాటజీగా కొంటుండొచ్చు వాళ్ళు, ఎందుకంటే అమెరికా దగ్గర కొనేటువంటి శక్తి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేకపోవచ్చు. అలాగే మనం చూస్తే రష్యా బహుశా ఈ రోజు యుద్ధంలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫస్ట్ రష్యా దగ్గర యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఉన్నదా అంటే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే డ్రోన్లే వాడు ఇరాన్ నుంచి కొనుక్కొని వాళ్ళు యుక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనుకున్నా కానీ కూడా వాళ్ళు బహుశా యుద్ధంలో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర కొనుక్కోకపోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ చైనా ఆల్రెడీ మొత్తం ఆఫ్రికాని కబ్జా చేసి కూర్చుంది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట. వాళ్ళకందరూ అప్పులు ఇచ్చేసి అప్పుల ఊబులు మొత్తం వాళ్ళని నింపేసింది వాళ్ళని. కాబట్టి భారతదేశం ఇప్పుడు చాలా స్ట్రాటజిక్ గా ఈ దేశాల్లో అంతా కూడా మనం వెళ్ళి మన టెక్నాలజీ, మన డిఫెన్స్ ప్రోడక్ట్స్, రంగానికి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇవ్వడంతో చైనా అని మనం కౌంటర్ చేయగలుగుతాం. చైనా అక్కడ మొనోపలి ఉన్నటువంటి చైనా యొక్క కోటలో మనం వెళ్ళి బాగా వేయగలుగుతాం. క్రమేపీ ఆ దేశాలని చైనా నుంచి మరోవైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అదే సమయంలో DRC కంటే జస్ట్ నార్త్ లో ఉన్నటువంటి సాహిల్ రీజియన్ లో అంతా కూడా ఫ్రాన్స్, US వీళ్ళ ప్రభావం తగ్గిపోతుంది. అక్కడ రష్యన్ ప్రభావం విపరీతంగా పెరుగుతుంది. కానీ రష్యా కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు యుద్ధంలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలిగింది కూడా చాలా తక్కువ. ఇంకా ఈ రెండు శక్తులు లేనప్పుడు చైనా అక్కడ వాళ్ళు ఆధిపత్యం చలాయిస్తుంది కాబట్టి చైనాను దూరం పెట్టి మనం వెళ్ళగలడం చాలా గొప్ప విషయం. ఈ మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత 3-4 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ రెండు దేశాల్లో ముఖ్యంగా, ఆఫ్ కోర్స్ మిగతా దేశాల్లో కూడా పెట్టారు, డిఫెన్స్ అటాచీస్ అని పెట్టడం మొదలు పెట్టారు. డిఫెన్స్ అటాచీస్ అన్నది మన ఎంబసీలో అక్కడ ఉన్నటువంటి మన దౌత్య రాయబార ఆఫీసుల్లో డిఫెన్స్ అటాచీస్ పనే ఇది. మా దగ్గర ఇటువంటి అస్త్రాలన్నీ ఉన్నాయి, మీరు కొనుక్కోండి అని వాళ్ళ దేశాలతోటి, ఆ మిలిటరీ తోటి, ఆ డిఫెన్స్ మినిస్ట్రీస్ తోటి మాట్లాడడం, వాళ్ళకి మన కేపబిలిటీ ఏంటో చెప్పడం, ఇవన్నీ చేయడం వల్ల క్రమేపీ ఈ రోజు మన దానికి గుణం చూస్తాం. ఇది DRC ఈ ఆర్డర్ ఇవ్వడం అంటే చాలా పెద్ద విషయం. అది ఏం ఆర్డర్ ఇస్తున్నారు? D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ ఆర్డర్ ఇస్తున్నారు. వాళ్ళకు ఉన్నది పెద్ద పెద్ద యుద్ధాలు చేయనక్కర్లేదు, వాళ్ళకు పెద్ద పెద్ద మిసైల్స్ తోటి యుద్ధాలు చేయాల్సిన అవసరం ప్రస్తుతానికి అయితే లేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం అది ఏంటంటే బార్డర్స్ లో వాళ్ళకి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రావడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ధనులు, మైన్స్ మీద కబ్జా పెట్టుకునేటువంటి మాఫియాలు, ట్రాన్స్ బార్డర్ టెర్రరిస్ట్ మాఫియా ఇన్కర్షన్స్, ఇవే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్. వాళ్ళకి డ్రోన్స్ తో హ్యాండిల్ చేయొచ్చు. అది శత్రువుల దగ్గర కూడా డ్రోన్స్ ఉంటుంది కదా, మరి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా డ్రోన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ డ్రోన్స్ ని కౌంటర్ చేయగలిగిన సిస్టమ్, దానికంటే సుపీరియర్ సిస్టమ్ వాళ్ళకి కావాలి, కాస్ట్ ఎఫెక్టివ్ కావాలి, రిలయబుల్ ఉంది. అందుకని భారతదేశానికి దగ్గర వచ్చారు వాళ్ళు. భారతదేశం ఇది మనం ఇవ్వగలిగాం మనం. ఇది చాలా అద్భుతమైన విషయం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏమో రిపబ్లిక్ ఆఫ్ కాంగో, వాళ్ళ పక్కన ఉన్నటువంటి నైబర్స్ వీళ్ళందరితోటి శాంతి ఒప్పందాలు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకంటే క్రిటికల్, క్రూషియల్ వాళ్ళ డిఫెన్స్ కి సంబంధించినటువంటి కేపబిలిటీ పెంచే దిశగా మనం వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఇస్తాం. అందుకని రాబోయే రోజుల్లో ఆఫ్రికాలో ఇంకా చాలా మనం ఇటువంటి కాంట్రాక్ట్స్ చూడబోతున్నాం. మనము మన డిఫెన్స్ అటాచెస్ కానీ, లేదా మన ప్రభుత్వం కానీ మన డిఫెన్స్ రంగానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ మార్కెట్ లో గణనీయంగా మన మార్కెట్ పెంచే దిశగా వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. దాంట్లో ఇది ఒక పెద్ద మైల్ రాయిగా మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.